ఇప్పుడు పెద్దలు శ్రీరాబాబు గారు మాట్లాడే ముందు ఒక్క విషయం చెప్తాను. మీ అందరికీ మళ్ళీ మీటింగ్లో అప్పుడు చెప్పిన చాలా తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు అందరూ చెప్తానా, ఏ గ్రామాలైతే పోలైన దాంట్లో 70% ఈ పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి వస్తాయో అక్కడ నిలబడే సర్పంచులు కానీ వార్డు మెంబర్లు కానీ నాది బాధ్యత. మీరు రూపాయి విట్రవసరంలో మీరు నామినేషన్ ఇంట్లో కూర్చొని గెలిపించుకుంటా. నేను ఈనాడు మా చేత గెలిపించి నాకు వదిలిపెట్టాను. కాకపోతే షరతు 75% ఓట్లు పోలైందన్న 70% రావాలి మాకు. అదేవిధంగా జడ్పీటీసీ ఇక్కడ విన్నామా, జడ్పీటీసీలకు ఎంపీటీసీలకు కూడా అదే వర్తిస్తుంది. ఇక్కడ ఉన్న మా పెద్దమంది చైర్మన్లు ఉన్నారు. చైర్మన్లకు కౌన్సిలర్లకు ప్రతి ఒక్కరికి ఇదే నియమం. 70% దాటి ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళ బాధ్యత నాది. ఇక దానికి 75 లోపలికి వస్తే లెక్క తర్వాత మాట్లాడదాం. ఖచ్చితంగా 70% దాటాలి పోలింగ్ ఏదైనా గుర్తుపెట్టుకోండి. ఇక పెద్దలు మంత్రివర్యులు మాట్లాడే ముందు ఈ జిల్లాలో ఉన్న దాదాపు 10 నుంచి 12 కుల సంఘాలు బేషరతుగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలియజేసిన వాళ్ళ జిల్లా సమావేశం ఏర్పాటు చేసుకొని కాంగ్రెస్ పార్టీకి జిల్లా మొత్తం మద్దతు ప్రకటించినాయి. వాళ్ళందరూ ఇప్పుడు మంత్రి గారి సమక్షంలో వచ్చి వారి సందేశాన్ని ఒక్కొక్క సంఘం తిరుపతి సార్ ముందుగా పెరిక సంఘం వారిని వేదిక మీకు రావాల్సిందిగా కోరుచున్నాం. ఇప్పుడు ఈ రెండు పక్కలు ఉన్న వాళ్ళన్న ప్లీజ్ దయచేసి మీరు అందరూ వాళ్ళకి అవకాశం ఇవ్వండి. అన్న శంకర్ అన్న ఇటు జరుగు. అట్లా కాదు, మిమ్మల్ని కాదు కదా పిలిచింది. మీరు ఇట్లా వాళ్ళని పైకి రానియకుండా అడ్డం ఉంటే ఎట్లా? పెరిక సంఘం అన్న అందరు పక్క జరగాలి ప్లీజ్. ఆ పెరిక కులస్తులు పెరిక సంఘం వాళ్ళని పైకి రానియాలి ప్లీజ్. పెరిక కుల సంఘం మీతో పక్క జరుగును పెద్దలు వేదిక మీకు రావాల్సిందిగా కాదు కదా, అటు పక్కకు ఉండండి. పిలిచినప్పుడు రండి, ఇబ్బంది పెట్టకుండా పిలిచినప్పుడు రండి.